హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 10th క్లాస్ చాప్టర్ 4 టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి ఇచ్చారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మ్ ఏమవుతుందంటే ax² + bx + c = 0 అవుతుంది. So option 2 is right answer. The condition that ax² + bx + c = 0 represents quadratic equation is అన్నారమ్మా. a is not equal to 0 అవ్వాలి, a, b, c belongs to r అవ్వాలి. So option 1 is right answer. Next one, which of the following is a quadratic equation అన్నారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్లో x + 1² దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² + 2x + 1 = 3x + 3 7 21. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ax² + bx + c = 0 ఫామ్లోకి వస్తుంది. కాబట్టి ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. సో ఇక్కడ మనం కంపేర్ చేస్తే లెఫ్ట్ సైడ్ x² రైట్ సైడ్ x² క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో ఇక్కడ కూడా అంతేమ్మా, x² క్యాన్సిల్ అయిపోతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో ఇక్కడ x³ ఉంది, x² టర్మే లేదు, కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ డిఫర్ బై 1 అన్నారు. కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అనేవి అంటే పక్క పక్కన ఉండేటువంటి ఇంటీజర్స్ మధ్య డిఫరెన్స్ అనేది 1 ఉంటుంది, ఇది ట్రూ అవుతుంది. అలాగే 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఈవెన్ ఆర్ ఆడ్ ఇంటీజర్స్ డిఫర్ బై 2 అన్నాడు. అంటే 2 ఈవెన్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్, పక్క పక్కన ఉండేటువంటి 2 ఈవెన్ నెంబర్స్ డిఫరెన్స్ 2 ఉంటుంది, ఆడ్ నెంబర్స్ డిఫరెన్స్ కూడా 2 ఉంటుంది, ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ వన్, ద పాత్ ఆఫ్ ప్రొజెక్టివ్ ఈజ్ డిఫైన్డ్ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఫంక్షన్. ప్రొజెక్టివ్ పాత్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదా ఫంక్షన్ అని చెప్పి డిఫైన్ చేస్తాం, ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములా అని చెప్పి ఇచ్చారమ్మా. క్వాడ్రాటిక్ ఫార్ములా x = -b ± (b² - 4ac/2). ఇక్కడ ప్లస్ ఉందమ్మా, మైనస్ ఉండాలి. సో యాక్చువల్గా -b ± (b² - 4ac/2a) ఉండాలి, కానీ ఇక్కడ ప్లస్ ఉంది, ఇదే నాట్ ట్రూ. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా, బీటా రూట్స్ ఆఫ్ ax² + bx + c = 0, దెన్ సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a. డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా మైనస్ బీటా = (b² - 4ac/(a). అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా బీటా = c/a. ఇవి మూడు కూడా కరెక్ట్ అమ్మా, ఇది ట్రూనే, ఇది ట్రూనే, ఇది ట్రూనే. ఓకే, సో 1 2 3 ఆర్ కరెక్ట్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద గ్రాఫ్ ఆఫ్ y = mx² రిప్రజెంట్స్ అన్నారు. y = mx² గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది, దీన్ని పెరాబోలా అని చెప్పి అంటాం, ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఈజ్ x km/h అండ్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ y km/h, దెన్ S1 చూడండి, స్పీడ్ ఇన్ డౌన్ స్ట్రీమ్లో x + y km/h అవుతుందన్నారు. అలాగే స్టేట్మెంట్ 2, స్పీడ్ ఇన్ అప్ స్ట్రీమ్ వచ్చేసి x - y km/h అన్నారు. కాబట్టి డౌన్లో ఉన్నప్పుడు ప్లస్ అవుతుంది, ఇది ట్రూనే. అలాగే అప్లో ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది వాటి మధ్య, ఇది కూడా ట్రూనే. సో S1, S2 ఆర్ ట్రూ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306 రిప్రజెంట్స్ ఇన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నారమ్మా. సో ఒకటి x అనుకుంటే దాని పక్కన ఉండేటువంటి నంబర్ ఏముంటుంది, x + 1 ఉంటుంది. సో వీటి ప్రొడక్ట్ 306 అని ఇచ్చారు. సో x × x x² + x1 xi + 306 ఇటు వస్తే -306 = 0. సో x² + x -306 = 0 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 పాజిటివ్ కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ 613, దెన్ ద ఈక్వేషన్ అన్నాడు. చూడండి, కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఒకటి x అంటే ఇంకోటి ఏమైందమ్మా x + 1. ఇక్కడ ఏమన్నారంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అన్నాడు, కాబట్టి x² x + 1 హోల్ స్క్వేర్. సమ్ అన్నాడు కాబట్టి ప్లస్ చేస్తాం, = 613. సో x² దీన్ని ఎక్స్పాండ్ చేయండి, x² + 2x + 1 = 613. సో x² + x² ఏమవుతుంది, 2x² + 2x
ప్లస్ 1, ఈ 613 ఇటు వస్తే మైనస్ 613 ఈక్వల్ టు 0. సో 2x² ప్లస్ 2x మైనస్ 612 ఈక్వల్ టు 0. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే x² ప్లస్ x మైనస్ 306 ఈక్వల్ టు 0 వస్తుంది. కానీ ఇక్కడ సింప్లిఫై చేయకుండానే ఆన్సర్ ఉంది 2x² ప్లస్ 2x మైనస్ 612 ఈక్వల్ టు 0 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 17/4 రిప్రజెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారు. అంటే ఒక నంబరు దాని యొక్క రెసిప్రోకల్ సమ్ అంట 17/4 అంట. అంటే ఎక్స్ అనేది ఒక నంబర్ అయితే దాని రెసిప్రోకల్ 1/x అవుతుంది. దేర్ సమ్ వచ్చే 17/4 అని ఇచ్చారు. ఎల్సిఎం ఎక్స్ అమ్మ ఎక్స్ ఇంటూ ఎక్స్ x² అవుతుంది ప్లస్ 1 ఈక్వల్ టు 17/4. క్రాస్ మల్టిప్లై చేస్తే 4 ఇంటూ x² ప్లస్ 1 ఈక్వల్ టు 17. 4x² 17x అవుతుంది. ఎక్స్ ఇటు వెళ్తే 4x² ప్లస్ 4 ఈక్వల్ టు 17x. సో 4x² మైనస్ 17x ప్లస్ 4 ఈక్వల్ టు 0. 4x² మైనస్ 17x ప్లస్ 4 ఈక్వల్ టు 0 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద హైపోటెనస్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 25 cm. ద డిఫరెన్స్ ఇన్ లెంత్ ఆఫ్ ది అదర్ 2 sides ఈజ్ 5 cm. రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారు. ఇది ఒక రైట్ ట్రయాంగిల్ అమ్మ. సో హైపోటెనస్ వచ్చేసి 25 cm ఇచ్చారు. సో ఒక సైడ్ x అనుకుంటే ఇంకోటి x ప్లస్ 5 అవుతుంది. ఇప్పుడు వీటి డిఫరెన్స్ అనేది 5 అవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మార్చమన్నారు. మనకు పైథాగరస్ థియరం తెలుసమ్మా. స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది సైడ్స్. అంటే x² ప్లస్ x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25² అవుతుంది. సో x² ప్లస్ x² ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 2 ఇంటూ x ఇంటూ 5 ప్లస్ 5² ఈక్వల్ టు 25² అంటే 625. సో 2x² ప్లస్ 10x అలాగే ప్లస్ 25 ఇది తీసుకురండి మైనస్ 625 ఈక్వల్ టు 0. సో 2x² ప్లస్ 10x మైనస్ 600 ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 కామన్ చేస్తే x² ప్లస్ 5x మైనస్ 300 ఈక్వల్ టు 0. సో ఇది ఉంది. అలాగే ఈ 2 అటు తీసుకెళ్తే x² ప్లస్ 5x మైనస్ 300 ఈక్వల్ టు 0. సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండు కూడా రైటే. ఆప్షన్ 4 అనేది బోత్ 1 and 2 తెలియజేస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 528 square meter. ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారు. సో ఇక్కడ రెక్టాంగిల్ కాబట్టి బ్రెత్ని మనం ఎక్స్ అని చెప్పి అనుకోండి. ఇక్కడ లెంత్ ఏమైందంటే బ్రెత్కి 2 times కంటే 1 ఎక్కువగా ఉంది. అంటే 2x ప్లస్ 1 అవుతుంది లెంత్. సో వీటి యొక్క ప్రొడక్టే ఏరియా అవుతుంది. అంటే 2x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ వచ్చేసి ఎంత ఇచ్చారమ్మా ఏరియా 528 ఇచ్చారు. సో ఎక్స్ ఇంటూ 2x 2x² ప్లస్ x వన్స్ ఎక్స్. ఈ 528 ఇటు వస్తే మైనస్ 528 ఈక్వల్ టు 0. 2x² ప్లస్ x మైనస్ 528 ఈక్వల్ టు 0 అనేది ఆప్షన్ 1లో ఉందమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రోహన్స్ మదర్ ఈజ్ 26 years ఓల్డర్ దాన్ హిమ్. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years విల్ బి 360 years. రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. రోహన్స్ ఏజ్ x అనుకుందాం. అప్పుడు వాళ్ళ మదర్ ఏజ్ ఏమవుతుందంటే 26 years ఎక్కువ కాబట్టి x ప్లస్ 26 అవుతుంది. ఆఫ్టర్ 3 years రోహన్ ఏజ్ ఏమవుతుంది x ప్లస్ 3 అవుతుంది. మదర్స్ ఏజ్ ఏమైంది x ప్లస్ 26 ప్లస్ 3 అవుతుంది. ఇక్కడ ఏమన్నారంటే వీటి యొక్క ప్రొడక్ట్ ఈ ఇద్దరి ఏజ్ 3 years తర్వాత వారి యొక్క ఏజెస్ ప్రొడక్ట్ వచ్చేసి 360 అన్నారు. అంటే x ప్లస్ 3 ఇంటూ ఇదేమైంది x ప్లస్ 29 అవుతుంది. ఈక్వల్ టు ఎంతమ్మా 360. సో x ఇంటూ x² ప్లస్ 3x ప్లస్ 29x ప్లస్ 29 3s వచ్చేసి 87 ఈక్వల్ టు 360. సో x² ప్లస్ 32x ప్లస్ 87 మైనస్ 360 ఈక్వల్ టు 0. 87 మైనస్ 360 అంటే మైనస్ 273. సో x² ప్లస్ 32x మైనస్ 273 ఈక్వల్ టు 0. ఇది ఎక్కడుందో చూడమ్మా ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 480 km ఎట్ ఏ యూనిఫామ్ స్పీడ్. If the speed had been 8 km/h less than it would have taken 3 hours more to cover the same distance. Write it in the form of quadratic equation అన్నారు. ఇక్కడ ట్రైన్ అనేది 480 km ట్రావెల్ చేయాలంట.
ఇక జనరల్గా స్పీడ్ అంటే మనకి డిస్టెన్స్ బై టైం వేస్తాము. ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ 8 km/h లెస్, స్పీడ్ అంటే 8 కిలోమీటర్స్ తగ్గించారంట. తగ్గిస్తే ఏమైతే ఆటోమేటిక్గా టైం ఇంక్రీజ్ అయితే అది 3 hours ఎక్కువైందంట. అయితే దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చమన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటంటే డి ఇచ్చారు 480 కిలోమీటర్స్ అని ఇచ్చారు. అలాగే స్పీడ్ మనకు తెలియదు కాబట్టి x km/h అని చెప్పి అనుకుందాం. సో ఇప్పుడు టైంకి ఫార్ములా ఏంటి, d/s. జనరల్గా టైము ప్రకారం మనం ఇట్లా వెళ్తే ఏమైందంటే ఈ స్పీడ్ డిస్టెన్స్ వచ్చేసి 480 కాబట్టి 480/x అవుతుంది జనరల్గా. కానీ ఇక్కడ 8 km/h లెస్ స్పీడ్ తోటి వచ్చారట. కాబట్టి అప్పుడు ఏమైంది, టైం వచ్చేసి 3 hours ఇంక్రీజ్ అయింది. అంటే t+3 = 480. డిస్టెన్స్ ఏం మారదు కదా, స్పీడ్ అనేది 80 లెస్ అయింది, అంటే x-8 అయింది. 480/x-8. సో ఇప్పుడు ఈ t వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 480/x + 3 = 480/x-8. 480/x - 480/x-8 = +3 అడిపోతే -3 అయితే. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే x × x-8 అమ్మ. సో 480x - 488 అమ్మ. 488 వచ్చేసి 3840 - 480x అవుతుంది =-3. ఈ -480x + 480x క్యాన్సిల్ అయిపోయింది. సో -3840 దీన్ని మల్టిప్లై చేస్తే x² - 8x = -3. -3 ones, -3 ones, -3 twos, అలాగే ఇంకా 8s 0. సో టోటల్గా x² - 8x = ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 1280 వస్తుంది. సో x² - 8x - 1280 = 0. సో x² - 8x - 1280 = 0 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ద రూట్స్ ఆఫ్ x/a = a/x ఆర్ +a, -a అన్నారు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x² = a² అవుతుంది. సో x = +or-a వస్తుంది. కాబట్టి ఇది రైటే, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్, ద రూట్స్ ఆఫ్ x² + 6x + 5 = 0 ఆర్ ఆల్ఫా అండ్ బీటా. దెన్ ఆల్ఫా ప్లస్ బీటా అన్నారు. ఆల్ఫా ప్లస్ బీటా -6 అని ఇచ్చారు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. సో ఇక్కడ -b అంటే 6 అమ్మ, a అంటే 1. -6/1 ఎంత, -6. కాబట్టి ఇది ట్రూనే. ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 ఈజ్ b² < 4ac అని ఇచ్చారు. డిస్క్రిమినెంట్ అనేది b² - 4ac అవుతుందమ్మా, లెస్ దాన్ కాదు. కాబట్టి ఇదే నాట్ ట్రూ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x - 1/x = 0 ఆర్ అన్నారు. సో x - 1/x = 0 అంటే x = 1/x అయింది. సో ఇది x అనేది 1కి ట్రూ అయింది, x = -1కి ట్రూ అయింది. కాబట్టి రూట్స్ ఏమవుతాయి, +or-1 అవుతాయి. కాబట్టి ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ వన్, ఇఫ్ 5x² - kx + 11 = 0 హ్యాజ్ రూట్ x = 3 దెన్ k = అన్నారు. ఇక్కడ ఒక రూట్ అంట 3 అట. కాబట్టి ఏమైంది, 5 × 3² - k × 3 + 11 = 0. ఇక్కడ 3² అంటే 9, 5 9s 45 - 3k + 11 = 0. సో 45 + 11 = 3k అమ్మ. సో 56 = 3k, k = 56/3 వస్తుంది. సో 56/3 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, హ్యాజ్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఇఫ్ అన్నాడు. డిస్టింక్ట్ రియల్ రూట్స్ అంటే డిఫరెంట్ రియల్ రూట్స్ ఉన్నాయి అని చెప్పి అర్థం. అలా ఉన్నప్పుడు b² ఈజ్ గ్రేటర్ దాన్ 4ac అంటే b² - 4ac గ్రేటర్ దాన్ 0 వస్తుంది. ఈ -4ac అటు తీసుకెళ్తే ప్లస్ అయింది, అంటే b² గ్రేటర్ దాన్ 4ac వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, హ్యాజ్ 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఇఫ్ b² = 4ac అన్నారు. సో ఈక్వల్ రియల్ రూట్స్ అంటే b² - 4ac = 0 అంటే b² = 4ac అవుతుంది. కాబట్టి ఇది ట్రూనే. నెక్స్ట్, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0, a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, హ్యాజ్ నో రియల్ రూట్స్ ఇఫ్ b² < 4ac అన్నారు. నో రియల్ రూట్స్ అంటే b² - 4ac లెస్ దాన్ 0, దట్ ఇంప్లైస్ b² < 4ac. కాబట్టి ఇది కూడా ట్రూనే. సో S1, S2 బోత్ ఆర్ ట్రూ అవుతాయి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ మోటార్ బోట్ హూజ్ స్పీడ్ ఈజ్ 18 km/h ఇన్ స్టిల్ వాటర్
it takes 1 hour more to go 24 kilometer upstream than to return downstream to the spot. Write it in the form of quadratic equation అన్నాడు. ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ బోట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 18 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ బోట్ అనేది 18 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ వచ్చేసి x కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పి అనుకుందాం. అయితే డౌన్ వార్డ్స్లో ఏమవుతుందో చూద్దాం. డౌన్ వార్డ్స్లో ఏమైందంటే ప్లస్ వస్తుంది, 18 ప్లస్ ఎక్స్ వస్తుంది. ఓకే, డౌన్ వార్డ్స్లో ఏమైంది? 18 ప్లస్ ఎక్స్ అయింది. కాబట్టి డౌన్ వార్డ్లో టైం ఎంత అంటే టైం ఈక్వల్ టు ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తాం. డిస్టెన్స్ వచ్చేసి 24 కాబట్టి 24/18 ప్లస్ ఎక్స్ అవుతుంది. అప్ వార్డ్స్లో ఏమైంది? మైనస్ అయింది. మైనస్ అంటే ఏమైంది? 18 మైనస్ ఎక్స్. సో అప్ వార్డ్ ఏమైందంట? 1 అవర్ మోర్ టు గో, అంటే 1 అవర్ ఎక్కువ పట్టిందంట టైం. అంటే t+1 ఈక్వల్ టు 24/18 మైనస్ ఎక్స్. ఓకే, ఈ టీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? t+1లో టీని సబ్స్టిట్యూట్ చేయండి. 24/18 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 24/18 మైనస్ ఎక్స్. ఓకే, సో ఈ 1ని ఇక్కడే ఉంచేసి 24/18 మైనస్ ఎక్స్ మైనస్ ఈ 24/18 ప్లస్ ఎక్స్ ఇక్కడ రాయండి. సో ఇప్పుడు 24 కామన్ చేస్తే 18 ప్లస్ ఎక్స్ మైనస్ 18 ప్లస్ ఎక్స్ అవుతుంది బై 18 మైనస్ ఎక్స్ ఇంటూ 18 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 1. ఇక్కడ ప్లస్ 18 మైనస్ 18 క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇక 1 ఈక్వల్ టు 24 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుందమ్మా? 2x అవుతుంది బై 18 ఇంటూ 18 మనకు తెలుసు ఎంతమ్మా? 324 అవుతుంది. సో 324 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఈ మొత్తాన్ని తీసుకురండి. 324 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 24 2s ఎంతమ్మా? 48. సో 48x. సో మొత్తాన్ని అటువైపు తీసుకెళ్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 48x మైనస్ 324 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 48x మైనస్ 324 ఈక్వల్ టు 0 అనేది ఆప్షన్ 4లో ఉందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2√3x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అని చెప్పి ఇచ్చారమ్మా. వీటి యొక్క నేచర్ కనుక్కోవాలి. నేచర్ మనకు తెలియాలంటే b² మైనస్ 4ac కనుక్కోవాలి. ఇక్కడ b అనేది 2√3, సో 2√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, c వచ్చేసి 3. సో దీన్ని స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4, √3 స్క్వేర్ అంటే 3. 4 3s ఎంతమ్మా? 12 మైనస్ 12. 12 మైనస్ 12 ఎంతమ్మా? 0. 0 వచ్చింది అంటే ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి. కాబట్టి రియల్ ఈక్వల్ రూట్స్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ హ్యాజ్ నో రియల్ రూట్స్ అన్నాడు. అంటే రియల్ రూట్స్ లేనిదేంటి ఇట్లో అని చెప్పి అడిగాడు. సో ఫస్ట్ దీనికి కనుక్కుందాం. దీనికి కనుక్కుంటే b² మైనస్ 4ac చేస్తే మైనస్ 2√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ మైనస్ 6. సో ఇది 4 3s 12 ప్లస్ 4 6s 24. ఇది గ్రేటర్ దాన్ 0 వచ్చింది. అంటే గ్రేటర్ దాన్ 0 వస్తే ఏమంటాము? డిస్టింక్ట్ రియల్ రూట్స్ అంటాం. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కూడా మైనస్ 6√2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ మైనస్ 9. సో ఇది 6 స్క్వేర్ అంటే 36 2 72 ప్లస్ 4 2s 8 8 9 72. ఇది కూడా గ్రేటర్ దాన్ 0నే వచ్చింది. కాబట్టి ఇది కూడా ఏంటి? డిస్టింక్ట్ రియల్ రూట్స్ అంటాం. నెక్స్ట్ ఇది చూద్దాం. మైనస్ 2√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 5. సో మైనస్ 2√3 హోల్ స్క్వేర్ అంటే 12 మైనస్ 20. 12 మైనస్ 20 అంటే ఎంత వస్తుందమ్మా? మైనస్ 8 వస్తుంది. ఇది లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 అంటే ఏంటి? నో రియల్ రూట్స్ అని చెప్పి అంటాం. ఇక్కడ అడిగింది ఏంటి? ద ఫాలోయింగ్ ఈక్వేషన్ హ్యాజ్ నో రియల్ రూట్స్ అన్నారు. కాబట్టి ఇదే రైట్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ px² ప్లస్ qx ప్లస్ r ఈక్వల్ టు 0 ఆర్ ద ఈక్వల్, రూట్స్ అనేవి ఈక్వల్ అయితే అన్నాడు. రూట్స్ ఈక్వల్ అంటే ఏంటి? b² మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఇక్కడ b ప్లేస్లో q ఉంది, q² మైనస్ 4 ఇంటూ a ప్లేస్లో p, c ప్లేస్లో r ఉంది. సో q² మైనస్ 4pr ఈక్వల్ టు 0. సో q² ఈక్వల్ టు 4pr అవుతుంది. q² ఈక్వల్ టు 4pr అనేది ఆప్షన్ 3లో ఉందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ x² మైనస్ 6x ప్లస్ k ఈక్వల్ టు 0 హ్యాజ్ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అన్నాడు. రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ అంటే b² మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది.
సో ఇక్కడ బి ప్లేస్లో -6 ఉంది. సో -6 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే కే గ్రేటర్ దాన్ 0. 36 - 4k గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు ఏమైందంటే ఈ 36ని అవతల వైపు తీసుకెళ్ళండి. -4k గ్రేటర్ దాన్ -36. సో ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తే 4k సింబల్ కూడా మారింది. 4k లెస్ దాన్ 36 అవుతుంది. సో k లెస్ దాన్ 36/4, k లెస్ దాన్ 9 వస్తుంది. సో k లెస్ దాన్ 9 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 1/α అండ్ 1/β అన్నాడు. యాక్చువల్గా మనకి x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ రూట్స్ ఏమైనాయి 1/α 1/β అని. సో 1/α ప్లస్ 1/β ఇంటూ ఎక్స్ ప్లస్ 1/α ఇంటూ 1/β ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఆల్ఫా బీటా అవుతుంది. సో ఆల్ఫా బీటా x², ఇక్కడ ఎల్సిఎం ఆల్ఫా బీటా అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈ ఆల్ఫా బీటా అటు వెళ్తే 0 అయిపోతుంది. సో ఆల్ఫా బీటా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇది చూడమ్మా ఎక్కడుందో, ఆల్ఫా బీటా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఆప్షన్ 2లో ఉంచండి. ఆల్ఫా బీటా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ డయాగ్నల్ ఇన్ ఏ పాలిగాన్ హ్యావింగ్ n సైడ్స్. పాలిగాన్లో n సైడ్స్ ఉన్నప్పుడు ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయని మనం తెలుసుకోవాలంటే n ఇంటూ n-3/2 అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ x² - 2x + 1 ఈక్వల్ టు 0 దెన్ x ప్లస్ 1/x అని చెప్పి అడిగారు. సో ఇక్కడ x² - 2x + 1 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. అంటే x² + 1 ఏమైంది, దాని నుంచి 2x వస్తుంది. దాన్ని అలా ఉంచండి. దీన్ని ఎల్సిఎం చేయండి అమ్మా. ఎల్సిఎం x అవుతుంది. x ఇంటూ x x² ప్లస్ 1. ఆల్రెడీ x² + 1 ఎంతమ్మా 2x/x. x క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ n-సైడెడ్ పాలిగాన్ ఈజ్ 35. దెన్ ద నంబర్ ఆఫ్ ఇట్స్ సైడ్ అన్నాడు. ఇక్కడ డయాగ్నల్స్ 35 ఉన్నాయంట. సో n ఎంత అని అడిగాడు. 35 ఈక్వల్ టు n ఇంటూ n-3/2. ఈ 2 ఇటు వస్తే 70 ఈక్వల్ టు n² - 3n. సో n² - 3n - 70 ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టర్స్గా రాద్దాం. ఇక్కడ 10 7s కదా 70, కాబట్టి n² - 10n ప్లస్ 7n - 70 ఈక్వల్ టు 0. సో n కామన్ చేస్తే n - 10 ప్లస్ 7 కామన్ చేస్తే n - 10 ఈక్వల్ టు 0. సో n - 10 ఇంటూ n ప్లస్ 7 ఈక్వల్ టు 0. n - 10 ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 10. n అనేది 10 వచ్చిందమ్మా, అంటే సైడ్స్ అనేవి 10 ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఈక్వేషన్ x² + bx + c ఈక్వల్ టు 0, x² + cx + b ఈక్వల్ టు 0, b ఈజ్ నాట్ ఈక్వల్ టు c, హ్యావ్ ఏ కామన్ రూట్ దెన్ అన్నాడు. ఇటు కామన్ రూట్ ఉందంట. కామన్ రూట్ ఉంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్ రూట్ అనేది 1 అని చెప్పి తీసుకుందాం. 1 అని చెప్పి తీసుకుంటే ఏదో ఒకటి తీసుకోవచ్చు, ఆల్ఫా అని తీసుకోవచ్చు. సో α² + bα + c ఈక్వల్ టు 0. అలాగే దీనికి కామన్ రూట్ కూడా సేమ్ అదే కాబట్టి α² + c⁴ + b ఈక్వల్ టు 0. సో α² క్యాన్సిల్ అయిపోతాయి. అంటే bα లేదు, ఒక్కోదాన్ని సపరేట్గానే మనం చేయవచ్చు. సో bα + c ఈక్వల్ టు c⁴ + b. సో bα - c⁴ ఈక్వల్ టు b - c. సో ఆల్ఫా కామన్ చేస్తే b - c. ఓకేనా. సో ఆల్ఫా ఈక్వల్ టు b - c/b - c, అంటే 1 వచ్చింది. అంటే కామన్ రూట్ అనేది 1 అని తెలిసింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 1² + b + c ఈక్వల్ టు 0. సో 1 + b + c ఈక్వల్ టు 0. ఇది ఆప్షన్ 3లో ఉంది చూడమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద డిస్క్రిమినెంట్ ఆఫ్ √ x² - 5x - 1 ఈక్వల్ టు 2 ఈజ్ అన్నారు. దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాము. అప్పుడు రూట్ క్యాన్సిల్ అయ్యింది. సో x² - 5x - 1 ఈక్వల్ టు 2² అవుతుంది. సో x² - 5x - 1, ఈ 2² అంటే 4 కదా, ఇటు వస్తే -4 అవుతుంది. సో x² - 5x - 5 ఈక్వల్ టు 0. ఇక్కడ డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. అంటే b² - 4ac కనుక్కోవాలి. అంటే -5 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a అంటే 1, c అంటే -5. -5 హోల్ స్క్వేర్ 25. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5s వచ్చేసి 20. 25 + 20 ఏమవుతుంది, 45 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ రూమ్ ఈజ్ 34 అండ్ ద లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ ఈజ్ 13, దెన్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది రూమ్ అని చెప్పి అడిగారు. సో ఇక్కడ పెరిమీటర్ ఇచ్చారమ్మా 2 × L+B 34 అన్నారు. దాని నుంచి L+B ఏమైంది 34/2 అంటే 17 వస్తుంది. ఇప్పుడు డయాగ్నల్ ఇచ్చారు. డయాగ్నల్కి ఫార్ములా ఏంటి, √L² + B². ఇది ఎంత ఇచ్చారు 13. సో దాని నుంచి L² + B² ఏమైంది 13² అంటే 169 అవుతుంది. సో ఇక దీని నుంచి నేను బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందంటే L+B² = 17² అంటే 289 అయింది. సో L² + B² + 2LB = 289. ఈ వాల్యూ వచ్చిందిగా మనకి 169 + 2LB = 289. సో 2LB = 289, ఇది అడిపోతే మైనస్ అయింది 169, టోటల్గా 120 వస్తుంది. సో దాని నుంచి LB ఏమైంది 120/2, 120/2 అంటే 60. సో మల్టిప్లై చేస్తే 60, యాడ్ చేస్తే 17. చూడండి 12 × 5, 12 5s ఎంత 60, 12 + 5 7 6s 42, కాబట్టి ఇది కాదు. 11 6s 66, ఇది కాదు. 12 6s ఎంత 72, కాబట్టి ఇది కాదు. కాబట్టి 12 5 60, 12 + 5 7. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ x/a - b = a/x - b దెన్ x = అన్నాడు. చూడమ్మా ఇక్కడ x ప్లేస్లో మనం a తీసుకుంటే a/a - b = a/a - b అవుతుంది. కాబట్టి అదే ట్రూ. కాబట్టి a ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ -a ఉంది, ఇక్కడ 1/a, ఇక్కడ b², ఇక్కడ a ఉంది. కాబట్టి a అనేది రూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒక్క చోటే కదా a ఉంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద రూట్స్ ఆఫ్ 1/x + 4 - 1/x - 7 = 11/30 r అని చెప్పి ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని నేను ఎల్సిఎం చేస్తాను. సో x + 4 × x - 7 అనేది ఎల్సిఎం అవుతుంది. x - 7 వన్స్ x - 7 మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు -x - 4 అవుతుంది = 11/30. ఈ +x - x క్యాన్సిల్ అయిపోతాయి. సో -11 దీన్ని మల్టిప్లై చేస్తే x² + 4x - 7x - 28 = 11/30. సో ఈ 11కి క్యాన్సిల్ అయింది. సో టోటల్గా x² - 3x - 28 = 30 × -1 - 30. సో x² - 3x - 28 + 30 = 0. ఓకే, ఇప్పుడు x² - 3x + 2 = 0. సో దీన్ని ఫ్యాక్టర్స్గా రాస్తే మనకేమొస్తుందంటే x² - 1x - 2x + 2 = 0. సో x - 1 ఒకటి వస్తుంది, -2 కామన్ చేస్తే x - 2 ఒకటి వస్తుంది. కాబట్టి 1, 2 అనేవి రూట్స్ అవుతాయి. సో 1, 2 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా, బీటా ఆర్ రూట్స్ ఆఫ్ x² - px + 36 = 0 సచ్ దట్ α² + β² = 9, దెన్ p = అన్నారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటివి ఒక ఈక్వేషన్ ఇచ్చారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x² - px + 36 = 0 అన్నారు. α² + β² అనేది 9 అని చెప్పి ఇచ్చారు. దీంట్లో మనం ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. సో -b అంటే -p, a అంటే 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. సో ఆల్ఫా ప్లస్ బీటా అనేది p వస్తుంది. α² + β² ఎంత ఇచ్చారు 9 అని ఇచ్చారు. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్కి ఫార్ములా ఏంటి, α² + β² + 2α బీటా అని మనకు తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ p కాబట్టి p² = α² + β² ఎంత 9 + 2 × ఆల్ఫా బీటా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆల్ఫా బీటా కూడా మనం కనుక్కోవచ్చు ఈ ఈక్వేషన్లో. ఆల్ఫా బీటా అంటే ఏంటి, c/a కదా, అంటే 36/1 ఎంత వస్తుందమ్మా 36. సో p² = 9 + 2 × 36. సో p² = 9 + 72, p² = 81. సో p = ±9 వస్తుంది. ±9 అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 1 ఈజ్ ఏ కామన్ రూట్ ఆఫ్ ax² + ax + 2 = 0 అండ్ x² + x + b = 0 దెన్ ab అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో a × 1² + a × 1 + 2 = 0 అంటే 2a + 2 = 0. 2a అనేది -2 అంటే a అనేది -1 వస్తుంది. సో సెకండ్ ఈక్వేషన్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1² + 1 + b = 0. సో 2 + b = 0. సో b అనేది -2 అవుతుంది. సో ఇక్కడ మనల్ని ab అడిగారు. a అంటే -1, b అంటే -2. సో -1 × -2 + 2 అవుతుంది.
సో ఏబి అనేది 2 వస్తుందమ్మా. 2 అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ 4x² - 2x plus lambda minus 4 equal to 0 be the reciprocal of the other, then lambda అన్నారు. ఒక రూట్ అనేది ఇంకో దానికి రెసిప్రోకల్ అంట. సో ఒక రూట్ ఆల్ఫా అనుకుంటే ఇంకొక రూట్ వచ్చేసి 1/α అవుతుంది. సో మనకి ప్రొడక్ట్ రాసుకుందాం. ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి? ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a. ఇక్కడ ఆల్ఫా, ఇంకొక రూట్ వచ్చేసి 1/α. సి అంటే లాంబ్డా మైనస్ 4, బై ఏ అంటే 4. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. 4 1s 4, 4 ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 4. దట్ ఇంప్లైస్ లాంబ్డా ఈక్వల్ టు 4 + 4 అమ్మ. 8 వస్తుంది లాంబ్డా వాల్యూ. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ -7/2 and 5/2 రెస్పెక్టివ్లీ, దెన్ ద ఈక్వేషన్ అన్నారు. చూడమ్మా, ఇక్కడ ఈక్వేషన్కి ఫార్ములా x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అనేది -7/2 ఇచ్చారు, ఆల్ఫా బీటా అనేది 5/2 ఇచ్చారు. సో x² మైనస్ ఆఫ్ -7/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 5/2 ఈక్వల్ టు 0. ఇక్కడ 2ని ఎల్సిఎంగా తీసుకుంటే 2 × x 2x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో 2x² ప్లస్ 7x ప్లస్ 5 ఈక్వల్ టు 0. 2x² ప్లస్ 7x ప్లస్ 5 ఈక్వల్ టు 0 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ x² మైనస్ 10x ప్లస్ 9 ఈక్వల్ టు 0, దెన్ మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అన్నారు. ఆల్ఫా మైనస్ బీటాకు ఫార్ములా √b² మైనస్ 4ac బై మాడ్యులస్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మాడ్యులస్ అన్నారు కాబట్టి మొత్తానికి మాడ్యులస్ తీసుకుందాం. మాడ్యులస్ ఆఫ్ b² మైనస్ 4ac చేద్దాం. b² అంటే -10 కాబట్టి -10² మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే 9 బై మాడ్యులస్ ఏ అంటే మాడ్యులస్ 1. సో చూడండి, మాడ్యులస్ ఆఫ్ రూట్ ఆఫ్ 100 మైనస్ 36 అంటే √64 వస్తుంది. సో 8 వస్తుంది. సో మాడ్యులస్ ఆఫ్ 8, మాడ్యులస్ ఆఫ్ 8 ఏమైందమ్మా? 8 వస్తుంది. సో 8 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. క్వాడ్రాటిక్ ఫార్ములా ఆర్ రూట్ ఆఫ్ ది x² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac బై 2a అమ్మ. సో ఇది ట్రూ అవుతుంది. అలాగే ద నేచర్ ఆఫ్ రూట్స్ డిపెండ్స్ అపాన్ డిస్క్రిమినెంట్ అన్నారు. ఇది కూడా ట్రూ అవుతుంది. అలాగే ఆప్షన్ 3 చూద్దాం. b² మైనస్ 4ac లెస్ దాన్ 0 నో రియల్ రూట్స్ అని చెప్పి ఇచ్చారమ్మా. ఇది కూడా ట్రూనే. అలాగే b² మైనస్ 4ac ఈక్వల్ టు 0 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అన్నారమ్మా. ఇక్కడ డిస్టింక్ట్ కాదు, ఈక్వల్ రియల్ రూట్స్ అని చెప్పి ఉండాలి. సో ఆప్షన్ 4 అనేది నాట్ ట్రూ. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ స్టేట్మెంట్ 1 చూడండి. ఇలా గ్రాఫ్ ఇచ్చి ఇవి డిస్టింక్ట్ రూట్స్ అన్నారు. చూడండి, ఎక్స్ యాక్సిస్ని 2 డిఫరెంట్ పాయింట్స్ వద్ద టచ్ అయింది కాబట్టి ఇది డిస్టింక్ట్ రూట్స్ని తెలియజేస్తుంది. ఇది చూడండి అమ్మ, ఎక్స్ యాక్సిస్ని ఓన్లీ 1 పాయింట్ వద్ద టచ్ చేసింది కాబట్టి ఇది ఈక్వల్ రూట్స్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇది ట్రూనే, ఇది ట్రూనే. సో s1, s2 ఆర్ ట్రూ. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 హ్యావింగ్ నో రియల్ రూట్స్ అన్నారు. నో రియల్ రూట్స్ అంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయకుండా ఉండాలి. చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయాల, ఇది 2 పాయింట్స్ వద్ద టచ్ చేసింది కాబట్టి 2 పాయింట్ వద్ద టచ్ చేస్తే డిస్టింక్ట్ రూట్స్ అంటాం. ఇక్కడ 1 పాయింట్ వద్ద టచ్ చేసింది, ఈక్వల్ రూట్స్ అంటాం. ఇక్కడ కూడా 2 పాయింట్స్ వద్ద టచ్ చేసింది, డిస్టింక్ట్ రూట్స్ అంటాం. ఇక్కడ అసలు ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయాల పెరాబోలా అనేది కాబట్టి నో రియల్ రూట్స్ అనేది ఇదే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.